ఈరోజు మనం బైబిల్లో ఉన్న అననీయ సప్పీరా గురించి తెలుసుకుందాం. యెరూషలేము నగరం సూర్యకాంతిలో విశ్వాసులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆహారం పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. ఆదిమ సంఘం కాలంలో విశ్వాసులందరూ ఏకహృదయంతో ఉండేవారు. తమకు ఉన్నదంతా అందరికీ సమానంగా పంచుకునేవారు. వారిలో ఎవరికీ ఏ లోటు ఉండేది కాదు. అననీయ మరియు సప్పీరా భార్యాభర్తలు. వీరు కూడా తమ పొలము అమ్మి దేవుని సేవకు ఇవ్వాలనుకుంటారు. ఆ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుని చూసి దురాశ కలుగుతుంది. ఆ నాణాలను చూస్తుంటే సప్పీరా అతని చెవిలో ఏదో చెబుతుంది. అననీయ: చూడు సప్పీరా, ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు ఇదంతా ఇచ్చేయడం అవసరమా? మన భవిష్యత్తు కోసం కొంచెం దాచుకుందాం. సప్పీరా: నిజమే, పేతురు దగ్గరకు వెళ్ళి ఇదే మొత్తం డబ్బు అని చెబుదాం. అప్పుడు మనకు భక్తులవని పేరొస్తుంది, డబ్బు కూడా మిగులుతుంది. ప్రార్థనా మందిరంలో పగల పేతురు గంభీరంగా నిలబడి ఉంటాడు. అననీయ గర్వంగా లోపలికి వచ్చి ఒక సంచిని పేతురు పాదాల దగ్గర పెడతాడు. అననీయ గర్వంగా: పేతురుగారు, మేము అమ్మిన భూమికి వచ్చిన పూర్తి సొమ్ము ఇదిగోండి. పేతురు తీవ్రమైన స్వరంతో: అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి నీ హృదయంలో సాతానుకు ఎందుకు చోటిచ్చావు? భూమి నీదే, అమ్మగా వచ్చిన డబ్బు కూడా నీదే. కాని నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు అబద్ధం చెప్పింది మనుషులతో కాదు, దేవునితో. మాట వినగానే అననీయ ముఖం పాలుపోతుంది. గుండె ఆగిపోయి అక్కడికక్కడే కిందపడి ప్రాణం విడుస్తాడు. ఇద్దరు యవ్వనస్తులు భయంతో లోపలికి వస్తారు. అననీయ శరీరాన్ని తెల్లటి బట్టతో చుట్టి పాడెమీద బయటకు మోసుకెళ్తారు. చూసిన వారందరికీ దేవుని పట్ల గొప్ప భయం కలిగింది. 3 గంటల తర్వాత ఏమీ తెలియనట్టుగా తన ముసుగును సరిచేసుకుంటూ గర్వంగా లోపలికి వస్తుంది. పేతురు: సప్పీరా, నిజం చెప్పు, మీరు భూమిని ఇంతకే అమ్మారా? సప్పీరా నవ్వుతూ: అవును పేతురుగారు, అంతే అమ్మాము. పేతురు దైవంగా: దేవుని ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకవయ్యారు? నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు వాకిటనే ఉన్నాయి. వారు నిన్ను కూడా మోసుకెళ్తారు. సప్పీరా దిగ్భ్రాంతి చెందుతుంది. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయి కిందపడి మరణిస్తుంది. యవ్వనస్తులు సప్పీర శరీరాన్ని కూడా బయటకు తీసుకెళ్తారు. దేవుడు మనం ఇచ్చే ధనాన్ని కాదు, మన హృదయంలోని యథార్థతను చూస్తాడు. దేవుడు అంతరంగమును చూచు. మీకు మరిన్ని బైబిల్ స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ పిల్లలకు వినిపించండి.